వైద్యునిగా సాధారణంగా అంటే మీరు ప్రజలకు ఇచ్చే సూచనలు ఆరోగ్యంగా ఉండాలి, ఇటువంటి క్రిటికల్ కేర్ సమస్యలు రాకుండా ఉండాలంటే సాధారణంగా మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? జబ్బు ప్రాణం మీదకి వచ్చినప్పుడు మీకు తప్పనిసరి క్రిటికల్ కేర్కి రావాల్సిందే, కానీ రాకూడదనే మేము అనుకుంటాం. ఎందుకంటే అవుట్కమ్ అన్నది ఎవరి చేతిలో ఉండదు. తర్వాత నోబడీ క్యాన్ గివ్ గ్యారంటీ. మెయిన్ మన ఆహార శైలి పద్ధతులు మార్చుకోవాలి. ఈ ఫాస్ట్ ఫుడ్ అన్నది మనకి ఒక హ్యాబిట్ అయిపోయింది, అది వదులుకోవాలి. మనం ఏదో అంటే మన పెద్దవాళ్ళు తింటున్న నెయ్యి కానీ ఇవన్నీ బ్యాడ్ అన్నది ఒక మన మైండ్లోకి వచ్చేసింది. ఇట్ ఈస్ నాట్ వెరీ బ్యాడ్. థర్డ్ థింగ్, ఎక్సర్సైజ్. ఎవ్రీబడి షుడ్ బీ డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. ఇప్పుడు మీరు విదేశాలకు వెళ్తే పొద్దున 6ంటికి లేచి చూస్తే హాఫ్ ద సిటీ విల్ బి రన్నింగ్ ఆర్ స్విమ్మింగ్ ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ ఆర్ ప్లేయింగ్ షటిల్, ఏదో కూడా ఆడుతుంటారు. మనమే టీవీలో కూర్చొని వీడిని వాడు తిట్టుకోవడం, వీడు తిట్టుకోవడం, ఆ సీరియల్స్లో వాళ్ళ గురించి వీళ్ళు ప్లానింగ్ చేసుకోవడం, ఇవి చూస్తాం. కానీ ఆ బయటికి వెళ్ళి ఒక వాకింగ్ చేద్దాము అన్న ఆలోచన మనకి, అఫ్కోర్స్ మన ట్రాఫిక్ ఎక్కువ, మనకి అవన్నీ ఎక్స్క్యూజెస్. ఇఫ్ యూ హ్యావ్ ఎ విల్, యూ హ్యావ్ ఎ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో ఈ హ్యాబిట్ రావాలంటే స్కూల్స్ షుడ్ ఎంకరేజ్ వన్ టీమ్ స్పోర్ట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బి మేడ్ కంపల్సరీ. స్పోర్ట్స్ అన్నది కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే ఇట్ ఈస్ ద రిలాక్సేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి ప్రతి ఒక్కరూ. మీకు గవర్నమెంట్ ఇస్తుందా, ఎవరు ఇస్తున్నారా అన్నది, మీ ప్రాణం మీ జబ్బు వచ్చినప్పుడు అవన్నీ మీరు ఆలోచించుకోలేదు. సో వెన్ యూ ఆర్ యంగ్, స్టార్ట్ టేకింగ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే 45 years తర్వాత మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే అప్పటికే డయాబెటీసో హైపర్టెన్షన్ వస్తుంది, ఒక పాలసీ ఇవ్వరు, ఇచ్చిన ప్రీమియం ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. మీరు సంపాదన మొదలు పెట్టంగానే హెల్త్ ఇన్సూరెన్స్ మీద పెట్టుకోండి. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకో విషయం మీ ద్వారా నేను చెప్పగలిగింది ఏంటంటే సిపిఆర్ అని ఉంటుంది అన్నమాట. మనిషికి అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చి గుండె ఆగిపోతుంది, రోడ్డు మీద పడిపోతారు. అటువంటి మనిషిని మనము అంబులెన్స్ వచ్చి డాక్టర్లు కానీ నర్సులు కానీ టెక్నీషియన్స్ కానీ వచ్చేంత వరకు అతన్ని ఎలా సస్టైన్ చేయాలి అన్నది ప్రతి నాగరిక సమాజంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే. ప్రతి ఒక్కరూ దానికి మా లాంటి హాస్పిటల్స్ కానీ ఐఎస్సిసిఎం లాంటి సంస్థలు కానీ ఇవన్నీ రెగ్యులర్గా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాయి అన్నమాట. అక్కడికి వచ్చి స్కూల్స్ షుడ్ ఎంకరేజ్, స్కూల్స్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. కాలేజెస్, ఎందుకంటే వీళ్ళు దే ఆర్ ద citizens of the future. So colleges should have a dedicated program every 6 months or every 3 months on teaching CPR to their students and teachers. School students, ఇప్పుడు పెద్ద స్కూల్స్ ఉంటాయి, దాంట్లో 10th 11th 12th క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు. దే కెన్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ టాకింగ్. ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి, లేకపోతే మేనేజ్మెంట్ లా కాలేజెస్ ఉంటాయి. అక్కడ కనుక మనం నేర్పించగలిగితే వాళ్ళు ఇంకో 10 మందికి నేర్పించగలరు. సో దట్ వే వీ కెన్ ఇంప్రూవ్ దిస్ ఆస్పెక్ట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.